ఈ భారత సమాజమంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళబడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నోళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి తిహారు జైల్లో వాళ్లకు చిప్పకూడు తినిపించాల్సింది పోయి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళుతున్న వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జులతో బాష్పవాయు గోళాలతో ఈ విద్యార్థుల మీద పాశవిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆడపిల్లలు వందలాది మంది తీవ్రమైన గాయాలకు లోనైనరు. ఆడపిల్లలను బట్టలు చించిండ్రు, వాళ్ళ గొంతు నులిమిండ్రు. మగపిల్లల్ని తలకాయలు బలగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు. ఇవాళ వందలాది మంది ఆసుపత్రుల్లో ఈరోజు చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమైనరు, వాళ్ళని పోలీసులు ఎత్తుకుపోయినరా, బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసినరా, ఈరోజు తెలియని పరిస్థితి. అందుకే प्रतिपक्ष नायकुడు सड़क से लेकर संसद तक लड़ाई जारी रहेंगे। जो जिन लोग विद्यार्थियों को जंतर मंतर में अब लाठी चार्ज किए, आप गोली चलाए, उनके तरफ मैं आवाज उठाऊंगा, उनके मदद में मैं मैदान में आऊंगा। ये मेरा जिम्मेदारी है। मैं ये नौजवानों को हिम्मत दिलाना चाहता हूं అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఆయన ఇంటి నుంచి ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరి. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకే 20 తారీఖు నుంచి ప్రారంభమైన లోక్సభ రాజ్యసభల్లో ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్కు సంబంధించి పార్లమెంటులో చర్చకు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అడిగితే ప్రభుత్వం అనుమతిస్తలేదు, నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడు, నేను చర్చలు చేయను అని స్పీకర్ గారు చెప్పారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఒక లోక్సభ స్పీకర్గా ఆ సభలో ఏ చర్చ జరగాలి, ఏ ఎజెండా ఉండాలి అనేది లోక్సభ స్పీకర్గా వారే నిర్ణయించాలి. వారు ప్రభుత్వం నుంచి ఒత్తిడికి లోనై నరేంద్ర మోడీ గారు భయపెట్టి లోక్సభ స్పీకర్ గారిని ఈ నీట్ పరీక్షలకు సంబంధించి కానీ, సిబిఎస్ఈ పరీక్షల కుంభకోణం గురించి కానీ ఈరోజు చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. మిత్రులారా, ఈరోజు లోక్సభ స్పీకర్ మీద, ఢిల్లీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం